రేపు సంకటహర చతుర్థి. ఈ ఒక్క వ్రతం చేస్తే చాలు కష్టాలన్నీ తీరిపోతాయి. ఈ నెల ఫిబ్రవరి 5వ తేదీన గురువారం నాడు అత్యంత శక్తివంతమైన సంకటహర చతుర్థి ఏర్పడింది. ఈ ఒక్కరోజు గణపతిని పూజిస్తే చాలు కోరిన కోరికలన్నీ నెరవేరి మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఈ వ్రతానికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ అద్భుతమైన సంకటహర చతుర్థిని ఎవరు వదులుకోకండి. సంకటహర చతుర్థి పూజా విధానం పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. రేపు ఫిబ్రవరి 5వ తేదీ గురువారం నాడు సంకటహర చతుర్థి ఏర్పడింది. ఈ రోజున ఎవరైతే గణపతిని పూజించి ముడుపు కడతారో అలాంటి వారి కోరిక వెంటనే నెరవేరుతుందని స్వయంగా ఆ వినాయకుడే వరమిచ్చాడట. కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో వినాయకుడిని పూజించండి. ఈ రోజు స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు కలిపి తలస్నానం చేయండి. జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే వ్రతాన్ని చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలు కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించండి. ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గు వేసుకోండి. మీ పూజ గదిలో ఉన్న వినాయకుని చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచి వినాయకునికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగు పూలతో వినాయకుని అలంకరించండి. ఇంట్లో గణపతి ఫోటో లేనివారు పసుపు గణపతిని తయారుచేసి పూజించవచ్చు. ఎరుపు రంగు మందారపులతో గణపతిని పూజిస్తే ఆ బొజ్జ గణపయ్య వెంటనే కరుణిస్తాడు. ఇక ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు వినాయకుడి పటానికి యాలకుల మాల వేయండి. ఒక పసుపు దారానికి 21 యాలకులను గుచ్చి ఆ యాలకుల మాలను గణపతి పటానికి వేయండి. అప్పుల బాధలు డబ్బు కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ విధంగా గణపతిని అందంగా అలంకరించి గణపతి ముందు కొబ్బరి నూనెతో 2 దీపాలు వెలిగించి ముడుపు కట్టాలి. మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే ఇంకా మంచిది, లేదా ఇత్తడి ప్రమిదల్లో దీపారాధన చేసుకోండి. దీపం ప్రమిదలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులతో దీపారాధన చేయండి. ఇక గణపతికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గరిక ఒకటి. కాబట్టి 21 గరిక పోచలను తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. ఈ విధంగా గణపతి ముందు 2 దీపాలు వెలిగించి ముడుపు కట్టండి. ఈ రోజు గణపతికి కట్టే ముడుపుకు చాలా శక్తి ఉంటుంది. ముడుపు ఎలా కట్టాలంటే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని అందులో 3 గుప్పిళ్ల బియ్యం, 2 తమలపాకులు, 2 వక్కలు, 2 ఎండు ఖర్జూరాలు, 11 రూపాయి బిళ్లలు వీటన్నిటినీ ఎర్రటి వస్త్రంలో కట్టి ఈ ముడుపుకు 3 ముడులు వేయండి. ముడుపు కట్టేటప్పుడు మీ కోరికలన్నీ స్వామివారికి చెప్పుకోండి. ఈ ముడుపుకు కుంకుమ బొట్లు పెట్టి గణపతి ఎదురుగా పెట్టుకోండి. ఇక గణపతికి నైవేద్యంగా కుడుములు లేదా ఉండ్రాళ్లు నివేదించండి. ఈ విధంగా గణపతిని పూజిస్తూ ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించి గణపతికి హారతి సమర్పించి ముడుపుకు కూడా హారతి ఇచ్చి సంకటహర చతుర్థి వ్రత కథను చదివి 3 ప్రదక్షిణాలు చేసి తలపై అక్షింతలు వేసుకుని గణపతికి నమస్కారం చేసుకుని మీ పూజను ముగించుకోండి. అయితే సంతానం కోసం ఎదురుచూసే దంపతులు గణపతికి కుడుములతో పాటు దానిమ్మ పండ్లు నివేదించండి. సంతానయోగం కలుగుతుంది. ఈ విధంగా ఉదయాన్నే గణపతికి దీపారాధన చేసి ముడుపు కట్టి ఆడవారు రోజంతా ఉపవాసం ఉండాలి. అయితే కటిక ఉపవాసం ఉండాల్సిన పనిలేదు. పాలు పండ్లు స్వీకరిస్తూ ఉపవాసం ఉండొచ్చు. ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత స్త్రీలు మరల తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి ఉదయం కట్టిన ముడుపును తీయాలి. మీ కోరికలను మరోసారి గణపతికి చెప్పుకుని ముడుపును ఇప్పతీయండి. ఈ ముడుపులో ఉన్న బియ్యంతో పరమాన్నం తయారుచేసి గణపతికి నివేదించండి. అలాగే దక్షిణగా పెట్టిన 11 రూపాయలను తీసి మీ బీరువాలో పెట్టుకోండి. స్వామివారికి నివేదించిన పరమాన్నాన్ని కుటుంబమంతా ప్రసాదంగా స్వీకరించాలి. తద్వారా మీ కుటుంబం మొత్తానికి ఆయురారోగ్యాలు సుఖసంతోషాలు కలుగుతాయి. ఇక ఈ రోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలు వెలిగించాలి. ఇక ఈ రోజున చంద్రుడిని చూస్తే అత్యంత శుభకరం. ఈ రోజు గణపతిని పూజించిన వారు తప్పనిసరిగా చంద్రుడిని చూసి చంద్రుడికి నమస్కారం చేసుకుని మీ ఉపవాసాన్ని విరమించండి. ఈ రోజు వచ్చే చంద్రకిరణాలకు చాలా శక్తి ఉంటుందట. ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటివారు చంద్రుడికి పాలతో అర్ఘ్యం సమర్పిస్తే వారి పేదరికం వెంటనే తొలగిపోతుందని ఆ వినాయకుడే వరమిచ్చాడట.
అలాగే కుటుంబ సౌఖ్యం కోసం మరియు పిల్లల భవిష్యత్తు కోసం ఈ రోజు చంద్రుడికి అర్ఘ్యం సమర్పించండి. ఈ విధంగా ఈ సంఘటన చతుర్థి రోజున ఉదయం గణపతిని పూజించి ముడుపు కట్టి సాయంత్రం ముడుపును తీసి గణపతికి పరమాన్నం చేసి నమస్కారం చేసుకుంటే చాలు. ఇది సులభమైన అత్యంత శక్తివంతమైన వ్రతం. అయితే ఈ వ్రతాన్ని మేము చేయలేము కాని మాకు గణపతి ఆశీర్వాదం కావాలి అనుకునేవారు మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్లి గణపతికి గరిక మాల సమర్పించి దేవాలయంలో 5 ప్రదక్షిణాలు చేయండి. అలాగే మీ స్తోమతను బట్టి గణపతికి లడ్డూలు సమర్పించండి. ఇలా చేసిన సరే ఆ గణపయ్య ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవెడలా ఉంటుంది. కుంకుమ అంటే గణపతికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ సంఘటన చతుర్థి రోజున వివాహమైన ఆడవారు తప్పనిసరిగా గణపతి పటానికి పెట్టిన కుంకుమను మీ పాపిట్లో పెట్టుకోండి. ఇలా చేస్తే దీర్ఘ సుమంగళ యోగంతో పాటు మీ భర్త ఆదాయం పెరుగుతుంది. ఇక ఎవరైతే త్వరగా కోటీశ్వరులు అవ్వాలని కోరుకుంటారో అలాంటివారు ఒక చిన్న రాగి నాణాన్ని తెచ్చుకుని ఆ రాగి నాణాన్ని గణపతి పాదాల దగ్గర పెట్టి మీ పర్సులో పెట్టుకోండి. ఇలా చేస్తే విపరీతమైన ధనాకర్షణ పెరిగే ఉన్న పలంగా డబ్బు కలిసొస్తుంది. అలాగే ఈ రోజు రావి చెట్టును పూజిస్తే చాలా మంచిది. సంకటహర చతుర్థి అందులోనూ గురువారం రోజున రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇక ఈ రోజు తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం బయట తడి కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసుకోండి. ఈ రోజు గుమ్మం బయట స్వస్తిక్ గుర్తు వేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ రోజు తప్పనిసరిగా తులసిని పూజించాలి. తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసమ్మకు నమస్కారం చేసుకుంటే చాలు. ఆర్థిక సమస్యలు, కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక మీ కుటుంబానికి ఆస్తిపాస్తులు బాగా కలిసి రావాలంటే ఈ రోజు మట్టి వినాయకుడిని తెచ్చుకుని పూజించండి. అలాగే గురువారం రాత్రి సమయంలో మీ ఇల్లా నీతో సాంబ్రాణి ధూపం వేయండి. ఇలా చేస్తే మీ ఇంటికున్న నడపేడలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఇక ఆగిపోయిన ధనాన్ని త్వరగా పొందాలంటే ఈ రోజున గణపతి దేవాలయానికి వెళ్లి ఎర్రటి మందార పూలను సమర్పించండి. ఆగిపోయిన మీ డబ్బు వెంటనే మీ ఇంటికి చేరుతుంది. అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు గణపతి దేవాలయానికి వెళ్లి ఎర్రటి గన్నేరు పూలను సమర్పించండి. ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. మీ పనుల్లో పదే ఆటంకాలు ఎదురవుతుంటే ఈ రోజు తప్పనిసరిగా ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ పనుల్లో అడ్డంకులు లేకుండా విజయాలు సాధిస్తారు. అలాగే వివాహం ఆలస్యం అవుతున్నవారు 21 పసుపు కొమ్ములను దారానికి కట్టి గణపతి పటానికి వేసి పూజ చేయండి. ఖచ్చితంగా వివాహ యోగం కలుగుతుంది. ఇక మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే గోవుకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకోండి. ఈ రోజు గోమాతకు ఆహారం తినిపిస్తే ఎలాంటి కోరిక అయినా సరే వెంటనే నెరవేరుతుంది. అలాగే ఈ రోజు జిల్లేడు మొక్కను పూజిస్తే చాలా మంచిది. జిల్లేడు మొక్కను వినాయకుని మొక్కగా భావిస్తారు కాబట్టి ఈ రోజు జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోసి ఆ చెట్టు దగ్గర ఉన్న మట్టిని బొట్టులాగా పెట్టుకోండి. మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే బ్రాహ్మణులకు కేజీ బియ్యం దానం చేసి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. మీ పిల్లలకు చాలా మంచి జరుగుతుంది. అయితే ఈ గురువారం పొరపాటున కూడా ఉప్పు కనకండి. గురువారం ఒప్పుకుంటే అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. ఈ విధంగా ఈ సంఘటన చతుర్దినాలు గణపతిని పూజించి చిన్న పరిహారాలు పాటిస్తే మీ సమస్యలన్నీ తీరిపోతాయి. గణపతి వ్రతానికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే మీ ప్రశ్నను కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.